పిఠాపురంలో పాగా వేయడానికి వంగ గీతా విశ్వనాథ్ సిద్ధమవుతున్నారని, ఆమె నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులే ఆమెను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. జనసేన నేతలు ఎన్ని ప్రచారాలు చేసినా, ఎంతమందిని ప్రచారానికి దించినా ఓటు మాత్రం వైసీపీకే వేస్తామని పలువురు బాహటంగా చెప్తున్నారు. ఇదిలా ఉంటే జనసేన క్యాడర్లోనే కొంత అసంతృప్తి ఉందని, కనీసం వారికి సౌకర్యాలు కల్పించడంలో కూడా విఫలమయ్యారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముద్రగడ పద్మనాభం వంటి అనుభవం ఉన్న నాయకుడు పిఠాపురంపై ప్రత్యేక దృష్టి పెట్టి పిఠాపురంలో వంగ గీతను గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తూ పిఠాపురంలోని ప్రతి వైసీపీ నాయకుడిని, అదేవిధంగా ఆయనకు ఉన్న క్యాడర్ను కిర్లంపూడిలో తన నివాసంలో సమావేశాలు ఏర్పాటు చేసి వైసీపీకి సహకరించాలని కోరడం, దానికి వారందరూ తప్పకుండా పిఠాపురంలో వైసీపీని గెలిపిస్తామని చెప్పడంతో పిఠాపురంలో వంగ గీత గెలుపు తథ్యమని పలువురు వైసీపీ నేతలు జోష్లో ఉన్నారు. ప్రచారంలో భాగంగా వంగ గీత ప్రతి ఇంటికి తిరుగుతూ వారిని ఓట్లు అభ్యర్థిస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం రోడ్ షో చేసుకుంటూ చెయ్యి ఊపుకుంటూ వెళ్లిపోతున్నారని, ఒకవేళ పవన్ ను నెగ్గిస్తే ఆయనను కలుసుకోవడానికి మాకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉందని కొందరు పిఠాపురం ప్రజలు వాపోతున్నారు. ఇంటింటికి తలుపు కొట్టి పెద్దమ్మ బాగున్నావా, తాతయ్య బాగున్నావా అని తలుపు కొట్టి పొద్దున్నే పెద్దనాన్నగారు ఇంకా లేచారా లేదని చేతిలో పెట్టేవారు డబ్బులు. మరి ఒక్కసారి ఎలక్షన్ చేయగానే ఏమైంది? మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమన్నారు? సచివాలయానికి వెళ్ళమన్నారు. సచివాలయం అంటే పోన్లే మన ఇంటి దగ్గరలోనే ఉంటుంది, పోనీ వెళ్దాం అనుకోవచ్చు, మన ఊళ్ళోనే ఉంటుంది, మన ఇంటి దగ్గరే. మళ్ళీ 2వ నెలకి ఏమైంది? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నారు? బ్యాంకులు అంటే పక్క ఊరికి ఆ పై ఊరికి పంపన్నారు. మా మంచిదేనా ఇది? వెళ్ళి తెచ్చుకున్నావమ్మా? ఎవరు ఇందులో తెచ్చుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరో పెన్షన్ దూరంగా వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు ఏమ్మా? ఖాళీ లేవా? ఇంకా ఇవ్వలేదు. ఇలా ఇలా కానీ తిరిగి వచ్చేట్లా కానీ ఎవ్వరు ఎక్కలేదండి. అక్కడ నించో అంటున్నారు. నించున్న కాళ్ళు ఎప్పుతో నించుని ఎత్తనాం కానండి ఇవ్వలేదు. కాగితాలు రాయాలంటారు, మాకు చదువు లేవు, సంగీతం లేదు. మేము కాపాడడానికి మేము వెళ్ళి అక్కడ కాగితాలు రాయించుకోవాలి, అక్కడ 10 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చినాడేమో ఇక్కడ తీసుకున్నా అంటే ఇక్కడ ఎక్కలేదు. నాగలాపల్లి పోతున్నారు, కొత్తపల్లి వేస్తున్నారు అమ్మగారు.